నమస్తే, నేను మీ అశ్విని కుమార్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు పూర్తిగా రాహుల్ గాంధీ ఎట్లా యూటర్న్ తీసుకుంటాడు, అసలు ఉద్దేశం ధర్మేంద్ర ప్రధాన్ కాదు రాజీనామా అన్నది పదే పదే చెప్పాను, అదే జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం దగ్గర ధర్నా చేశాడు. ఆయన ధర్నా చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడారు. రాహుల్ గాంధీ నీటి గురించి పార్లమెంట్లో డిబేట్ నడిస్తే మేము దీక్ష విరమిస్తా ఉన్నాడు. నీటికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో డిబేట్కి ఎప్పుడూ సిద్ధమే అంది. ఆ తర్వాత మరుసటి రోజు బుధవారం నాడు వెంటనే డిబేట్కి ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే మేము డిబేట్లో పాల్గొంటాం అంటూ కూడా ఒకసారి యూటర్న్ తీసుకుంటాం. ఆ తర్వాత మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన సేమ్ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడూ మాట్లాడినట్టుగానే ఈవీఎంల కథల దగ్గర నుంచి ఎట్లా ఉంటుందో బాడీ లాంగ్వేజ్ అలాగే ఉద్దేశంలో చాలా స్టూడెంట్ల మీద ప్రేమ ఒలకపోస్తున్నట్టుగా పేపర్ లీక్స్ గురించి ఆయన సుదీర్ఘంగా మీడియా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. ఆ మీడియాలో కూడా ప్రతినిధులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్లే, ఎక్కడ ఆయనకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగే వాళ్ళ ప్రతినిధుల్ని మీడియా వాళ్ళని ఎవరిని కూడా అక్కడ అలౌ చేయలేదు. నిజంగా చాలా ఆశ్చర్యం ఏంటంటే అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నిజం కన్నా రెడీగా ఉంటారు ఈ కాంగ్రెస్ పార్టీ లేదా ఇండి ఏలియన్స్ సోషల్ మీడియాలో పీఆర్ చేయటానికి. అక్కడ మాట్లాడుతుండగానే ఇక్కడ వేలలో లక్షల వ్యూస్, గతాన్ని మభ్యపెట్టడానికి, ఏం జరిగింది ఎవరికి తెలియకపోవటానికి, వీటన్నిటికీ కూడా తెలియకూడదు సోషల్ మీడియాలో హడావుడి. యూట్యూబర్స్ కూడా రెడీగా ఉంటారు. ఒకసారి మనం చూస్తే పూర్తిగా ఒక విద్యార్థి నిజంగానే కష్టపడి రాత్రింబవళ్ళు చదువుకొని ఎగ్జామ్ రాయటానికి వెళ్తే అక్కడ పేపర్ లీక్ అయిందని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. టీవీల్లో చూస్తే ప్రతి రాజకీయ నాయకుడు విద్యార్థుల కోసమే పోరాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఢిల్లీలో ప్రెస్ మీట్లు, ధర్నాలు చేస్తారు. కానీ వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో ఇవే పేపర్ లీకులు, హైటెక్ కాపీయింగ్లు జరిగితే ఏం చేస్తారో తెలుసా? ఒక్క మాట కూడా మాట్లాడరు. పైగా న్యాయం కావాలని రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులతో లాఠీచార్జ్ చేయిస్తారు. ఈరోజు మనం ఈ రాజకీయ నాయకుల డబుల్ స్టాండర్డ్స్ గురించి, అసలైన బాధ్యత అంటే ఏంటో స్పష్టంగా మాట్లాడుతాను ఈ వీడియోలో చాలా క్లియర్గా. సమాజ్వాదీ పార్టీ ఉంది, అఖిలేష్ యాదవ్ యూపీలో కాపీయింగ్ని ఎలా సమర్థించిందో, కాంగ్రెస్ పాలనలో ఎన్నో సంవత్సరాలు పేపర్ లీకులు జరిగినా ఎలా పట్టించుకోలేదో, ఆ ప్రభుత్వం పంజాబ్లో పేపర్ లీక్ కుంభకోణాన్ని ఎలా దాచాలని చూసిందో అవన్నీ కూడా ఈరోజు వాటినన్నీ పక్కన పెట్టి ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరిస్తున్నారో ఇంకో ప్రభుత్వం వివరంగా తెలుసుకుందాం మనం. ముందుగా ఇటీవల జరిగిన ఈ నీట్ పరీక్ష ఉదాహరణకి తీసుకుంటే మనం విపక్షాలు డ్రామాలు ఆడుతూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కేకలు వేసేయి గోల్ చేశారు. నిజంగా పేపర్ లీక్ చేసింది ధర్మేంద్ర ప్రధాన? ఆయనే స్వయంగా వెళ్ళి పేపర్ లీక్ చేశారంటే ఎవరైనా నమ్ముతారా? అసలు దర్యాప్తులో తేలిన నిజాలేంటి? పేపర్ సెట్ చేసిన ఉపాధ్యాయులే ఈ ద్రోహానికి పాల్పడ్డారు. కెమిస్ట్రీ పేపర్ని కులకర్ణి లీక్ చేశాడు, బయాలజీ పేపర్ని మందారే లీక్ చేశారు, ఫిజిక్స్ పేపర్ని హవల్దార్ లీక్ చేశారు, మనీషా హవల్దార్. మే 3న పరీక్ష జరగ్గా ఈ ఉపాధ్యాయులు చేసిన తప్పు వెలుగులోకి రాగానే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కాలయాపన చేయకుండా అదే రోజు పరీక్షను రద్దు చేసింది. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా మళ్ళీ అత్యంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి స్వయంగా జాతీయ టీవీ ముందుకు వచ్చి సమస్యని సరిదిద్ది పూర్తి బాధ్యతల్ని స్వీకరించాడు ధర్మేంద్ర ప్రధాన్. నిజమైన బాధ్యత అంటే పదవికి రాజీనామా చేసి పారిపోవటం కాదు, తప్పును ఒప్పుకొని దాన్ని వెంటనే సరిదిద్ది బాధ్యులైన ఉపాధ్యాయుల్ని జైలుకి పంపి విద్యార్థులకి 40 రోజుల్లో న్యాయం చేయటం, అదే చేశాడు ధర్మేంద్ర ప్రధాన్. కానీ ఈరోజు విపక్షాలు చేస్తున్నదేంటి? వాళ్ళకి నీటు పారదర్శకత ముఖ్యం కాదు, విద్యార్థుల భవిష్యత్తు అసలు ముఖ్యం కాదు, దేశంలో అలజడి సృష్టించి రెజీమ్ చేంజ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేయటమే వారి ఏకైక లక్ష్యం. మన ప్రజాస్వామ్యంలో హింసని ప్రేరేపించడం, ఏకంగా ప్రధానమంత్రినే చంపుతామని బెదిరించడం నిజంగా రాజకీయ పరిష్కారం అవుతుందా? ఇది అత్యంత హేయమైన క్రూరమైన
రాజకీయం. దేశంలో జంజీ యువత ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. విపక్షాల రాజకీయ స్వార్థానికి బలైపోయి రోడ్డుపై హింసకు పాల్పడే మీ జీవితాలని భవిష్యత్తుని అయితే నాశనం చేసుకోకండి. మిగతా పార్టీల చరిత్ర ఒకసారి చూడండి. మీకు పంజాబ్లో ఆ ప్రభుత్వం హయాంలో బాబా ఫరీద్ యూనివర్సిటీ ఫార్మసీ ఆఫీసర్ పరీక్షలో 454 పోస్టుల కోసం 7,000 మంది పైగా యువకులు హాజరయ్యారు. అక్కడ ఎగ్జామ్ హాల్లోనే పెన్ కెమెరాలు అట్లాగే బ్లూటూత్ పరికరాలు పెట్టి చెవుల్లో ఏకంగా లైవ్లో సమాధానాలు చెప్తూ చీటింగ్ చేయించారు. ఒక్క సీటు కోసం 3.5 లక్షల నుంచి 13 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. పోలీసులు ఈ గ్యాంగ్ను పట్టుకొని 35 మందిని అరెస్ట్ చేశారు. కానీ దీనిపై పంజాబ్ ప్రభుత్వం కానీ ఢిల్లీలో ఆప్ నాయకులు కానీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఉద్యోగాల కోసం రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై పంజాబ్ పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది పంజాబ్లో. ఢిల్లీలో కూర్చొని నీతులు చెప్పే నాయకులు తమ సొంత రాష్ట్రంలో విద్యార్థులపై లాఠీచార్జ్ జరుగుతుంటే ఎందుకు నోరు మెదపట్లేదు? జూలై 19వ తారీఖు జరిగింది పంజాబ్లో. దాన్ని డైవర్షన్కి జూలై 20 నాడు ఈ కాక్రోచ్ పార్టీ ప్రొటెస్ట్లు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక సమాజ్వాదీ పార్టీ చూస్తే కనుక 1992లో ఉత్తరప్రదేశ్లో ఇప్పటి బీజేపీ కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం యాంటీ కాపీయింగ్ యాక్ట్ అనే కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి కాపీ కొట్టే మాఫియాని వీళ్ళందరినీ కూడా జైలుకి పంపింది. అప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఆ చట్టాన్ని నల్ల చట్టం అని విమర్శించారు. 93లో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రాగానే ఆ కాపీయింగ్ వ్యతిరేక చట్టాన్ని రద్దు చేసి పరీక్షల్లో కాపీ కొట్టడానికి ఆనవాయితీగా మార్చారు. మరి అలాంటి పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఈరోజు పేపర్ లీకులపై మాట్లాడడం చాలా విడ్డూరం. కాంగ్రెస్ పాలనలో నీట్ రాకముందు ప్రతి రాష్ట్రంలోనూ ప్రైవేట్ కాలేజీల్లోనూ విడివిడిగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండేవి. కోట్ల రూపాయలకి సీట్లు అమ్ముకునేవారు. ఇటీవల రాజస్థాన్లో కాంగ్రెస్ హయాంలో దాదాపు 20 రిక్రూట్మెంట్ పేపర్ లీక్ అయితే ఇక్కడ పార్లమెంటు ముందు ప్లేగార్డ్ పెట్టి ధర్నా చేస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా ఏమన్నారు తెలుసా? అప్పుడు పేపర్ లీకులు జరుగుతున్నాయి, గ్యాలెట్ ఆపడానికి ట్రై చేశారు, కానీ అలా జరుగుతూనే ఉన్నాయి అని చాలా సింపుల్గా సమర్థించుకుంది ప్రియాంక గాంధీ. ఏ ఒక్క మంత్రి రాజీనామా చేయలేదు, ఏ విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకోలేదు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది? పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ అనే కఠినమైన కేంద్రీయ చట్టాన్ని తీసుకొచ్చింది. పేపర్ లీకులకు పాల్పడే గ్యాంగులకి 10 ఏళ్ళు జైలు శిక్ష, ₹1 కోటి జరిమానా విధించేలాగా బెయిల్ రాని విధంగా కూడా నేరంగా మార్చింది. సిబిఐ ద్వారా విచారణ జరిపించి లీక్ చేసిన ఉపాధ్యాయులతో సహా ప్రతి ఒక్కరిని జైలుకి పంపింది. అంతేకాకుండా 2014లో కేవలం 51,000 ఉన్న ఎంబీబీఎస్ సీట్లని ఈరోజు 136,000 కంటే ఎక్కువగా ఈ ఎంబీబీఎస్ సీట్లను పెంచింది. ఐఐటి సీట్లను కూడా దాదాపు రెట్టింపు చేసింది. ఆలోచించండి. ఒకవైపు ఈ కాపీయింగ్ని సమర్థించి చట్టాలని రద్దు చేసిన వారు, పేపర్ లీకులు మామూలే అని వదిలేసిన వారు, నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తూ హింసను ప్రేరేపిస్తున్న వారు ఉన్నారు. ఇంకోవైపు తప్పు జరిగితే 40 రోజుల్లో సరిదిద్ది లీక్ చేసిన టీచర్లని జైలుకి పంపి కఠిన చట్టాలు తెస్తూ సీట్ల సంఖ్యను పెంచుతున్న ప్రభుత్వం ఉంది. ప్రజాస్వామ్యంలో హింస, బెదిరింపులు ఎప్పుడూ సమాధానాలు కావు. సమస్యను పరిష్కరించడమే నిజమైన నాయకత్వం. జంజీ యువత ఈ రాజకీయ నాటకాలని గుర్తించాలి, మేల్కొనాలి. చాలామంది లైక్ చేశారు, షేర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ అభిప్రాయం ఏంటో ఈ కామెంట్లో చెప్పండి. ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.